విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100కు పైగా కార్లతో ఎస్ కోట విజయనగరం కోట మీదుగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ఈ ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ కీలకంగా నిలుస్తుందని గొంప కృష్ణ అన్నారు. ప్రధాని మంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుకు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఎస్కోట నుంచి మేము విజయనగరం ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరం కూడా కారు ర్యాలీగా వెళ్ళడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా కారు ర్యాలీగా వెళ్ళి అక్కడి నుంచి విజయనగరం కోట నుంచి మరలా మేము భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా ఈ కారు ర్యాలీ ఆల్మోస్ట్ 500 కార్ల వరకు అన్ని నియోజకవర్గాల నుంచి కారు ర్యాలీగా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడం జరిగింది. రేపు రాబో ఆగస్టు 1న మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ భోగాపురం ఓపెనింగ్కి వస్తున్నారు. దాన్ని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లో చేరవేయాలని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని, అలాగే ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉన్న ఈ ఎయిర్పోర్టు రానున్న రోజుల్లో అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి దోహదపడుతుందని. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాము, హైదరాబాద్ లాంటి నగరాల్లో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం జరిగిన తర్వాత ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, చుట్టుపక్కల అనుబంధ ఐటీఐ కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కానీ లేదా కార్గోకి సంబంధించిన కంపెనీలు ఏ విధంగా విస్తృతంగా వచ్చాయో రానున్న రోజుల్లో మన ప్రాంతాన్ని కూడా అలా అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం. సో ఇంకొక 2-3 సంవత్సరాలు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని, ఉత్తరాంధ్ర ఈ ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్రకి మొట్టమొదటి మెట్టుగా మేము భావిస్తున్నాం.